సంక్రాంతి భారతదేశంలోని అతి ప్రాచీన పండుగలలో ఒకటి. ఇది ప్రధానంగా సూర్యారాధనకు సంబంధించిన పండుగ. ప్రతి సంవత్సరం సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు వంటిది కావడంతో ఈ కాలం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వ్యవసాయపరంగా సంక్రాంతి ఒక కృతజ్ఞత పండుగ. రైతులు తమ పొలాల్లో పండిన పంటను ఇంటికి తీసుకువచ్చి భూమి, వర్షం, సూర్యుడు, పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అందుకే ఈ పండుగను పంటల పండుగగా కూడా పిలుస్తారు. కొత్త బియ్యం, చెరకు, నువ్వులు, బెల్లం వంటి వాటితో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పురాణాల్లో భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాలను నిలుపుకుని సంక్రాంతి రోజునే దేహాన్ని విడిచాడని చెప్పబడింది. అందువల్ల ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. భోగి, పాత వస్తువులను విడిచిపెట్టి కొత్త జీవనానికి సంకేతంగా భోగిమంటలు వేస్తారు. మకర సంక్రాంతి ప్రధాన పండుగ. సూర్యునికి పూజలు చేసి గంగిరెద్దులు, హరిదాసుల కోలాటాలు, ముగ్గులు వంటి సంప్రదాయాలు జరుగుతాయి. కనుమ పశువుల పండుగ. ఆవులు, ఎద్దులను అలంకరించి పూజలు చేస్తారు. కాలక్రమేణా సంక్రాంతి ఒక కుటుంబ పండుగగా, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగగా మారింది. ఈ పండుగ ఐక్యత, ఆనందం, కృతజ్ఞతలను బోధిస్తుంది. అందుకే సంక్రాంతిని భారతీయ సంస్కృతిలో జీవనోత్సవంగా భావిస్తారు.